జై శ్రీరామ్. ఈ మాట అనటానికి నేను బీజేపీ వాడిని అవ్వాలా? మనిషినైతే చాలు. ముస్లిం, క్రిస్టియన్, హిందూ ఎవరైతే ఏంటి, జై శ్రీరామ్. దేవుడు, రాజు, పాలకుడు, రామమంత్రం, తారక మంత్రం కాపాడుతుంది, ఎవరైనా అనొచ్చు. దీనికి ఈరోజు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ్ గారు జై శ్రీరామ్ అంటే పైనుంచి పైసలు పడతాయా అంటుంది ఆమె. అండ్ గతంలో జై శ్రీరామ్ అంటే కడుపే నిండిద్దని చెప్పేసి కేటీఆర్ అన్నాడు. భారతదేశంలో జై శ్రీరామ్ అన్న నినాదాన్ని హిందువుల నుంచి తీసుకెళ్ళిపోయి ఇక బీజేపీ అంటగట్టేస్తున్నారు ఈ నాన్ బీజేపీ పార్టీలు ఆర్ నాన్ ఎన్డీఏ పార్టీలు. మరి వాళ్ళకి ఎక్కడ సెన్స్ ఉండట్లేదు, నాకు అర్థం కావట్లా. జై శ్రీరామ్ అంటే వీళ్ళెందుకు ఉలికి పడుతున్నారు? ఎస్ అనండి, మీరు కూడా జై శ్రీరామ్ అనండి. తర్వాత బీజేపీ లేదు అంటున్నారు, దానివల్ల డబ్బులు వస్తాయా? బీజేపీ లేదు అంటున్నారు, దానివల్ల కడుపు నిండిదా? ఇలా చెప్పాలి తప్ప జై శ్రీరామ్ అంటే కడుపు నిండిద్దని కేటీఆర్ అని చెప్పేసి బీఆర్ఎస్ని మూలన పడేశాడు. జై శ్రీరామ్ అంటే పైసలు వస్తాయని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ని మూలన పడేలా చేస్తుంది ఈమె సురేఖ. ఒకసారి ఆలోచించండి మీరు. మీ పార్టీ ఏదైనా కానీ అవతల వాళ్ళు ఒక నినాదం ఏదైనా తీసుకుంటే అది మతపరమైనది అన్నప్పుడు అది మీకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. కానీ మీరు వెళ్ళి దాన్ని అపోజ్ చేయాలి కదని చెప్పేసి అందరూ మెచ్చే, అందరికి నచ్చే, అందరూ కూడా స్తుతించే ఆ యొక్క జై శ్రీరామ్ అన్న నినాదాన్ని కూడా మీరు ఏదైనా తప్పుగా చూపెడతారు. అది బీజేపీకి సొంత నాటికి ఎందుకు చేస్తారు? అసలు కరెక్ట్ కాదండి సురేఖ్ గారు. ఆల్రెడీ కేటీఆర్ చూస్తే మీరు తెలుసుకోండి. ఆ రోజు కేసీఆర్ ఎన్ని అనరాని మాట్లాడాడు. అసలు అయోధ్య రామ మందిరానికి సంబంధించి ప్రారంభోత్సవం అప్పుడు కూడా ఏమైంది? ఎందుకండి లేనిపోయిన తలనొప్పి? సింపుల్గా చెప్పి క్లోజ్ చేస్తా. ఒక మోడీ కానీ ఒక అమిత్ షా కానీ ఏ బీజేపీ నాయకుడిని మీరు తీసుకోండి, ఎస్పెషల్లీ లీడ్లో ఉన్నటువంటి వాళ్ళు మంత్రులైనా మిగతారు, ఒక్కలంటే ఒక్కలన్న జీసస్ని ఏ రోజున ఏదైనా అన్నారా? హల్లెలూయా అంటే కడుపు నిండిద్దా అని ఎవడన్నా అన్నాడా? అల్లాకి సంబంధించేది నాకు నిజంగా అల్లాకి సంబంధించి తెలీదు. అల్లాకి సంబంధించేది అన్నారనుకుందాం, పైసలు వస్తాయా అని అసలు ఎవరైనా అన్నారా? ఇదేనండి అనేది. బీజేపీ వాళ్ళు చాలా ప్రాక్టికల్గా, చాలా తెలివిగా వారు ఏదైతే ఒక ప్లాన్ అనుకున్నారో, ఏదో ఒక స్ట్రాటజీ అనుకున్నారో, ఒక మార్గం ఎన్నుకున్నారో వాళ్ళు వేరే వెళ్ళిపోతున్నారు. తెలిసి తెలియకుండా ఈ కాంగ్రెస్ పార్టీలు కానీ లేదన్నప్పుడు నాన్ ఎన్డీఏ పార్టీలు కానీ వాళ్ళంతా వాళ్ళే హిందూ ఓటర్ని దూరం చేసుకుంటా పోతున్నారు. సురేఖ్ గారు మీరు మాత్రం అన్నది కరెక్ట్ కాదండి. జై శ్రీరామ్ అంటే పైసలు వస్తాయా? అసలు ఆ వర్డ్ ఎందుకండి?